ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయిన ప్రాంతం ఏదైతే ఉందో సిహెచ్ అగ్రహారము ఏదైతే ఫామ్ హౌస్ తోటలో అయితే ఉన్నామో దాదాపుగా 40 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఆనుకొని ఒక కొండ కూడా ఉంది. ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయిందో ఇదే ప్రాంతము. ఈ ప్లేస్లోంచే తన తండ్రితో గారాబం చేసి తను వేడ్చుకుంటూ ఇదే రూట్లో వెళ్ళిపోయిందని జ్ఞానేశ్వరి తల్లి అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ 6 రోజులైనా కూడా జ్ఞానేశ్వరి అయితే ఆచూకి ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. మనం కుక్కను చూస్తున్నాం. వీళ్ళ పెంపుడు కుక్క ఏదైతే ఉందో జ్ఞానేశ్వరితో పాటు ఈ కుక్క కూడా అదే రోజు కూడా వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత అంటే శనివారం వెళ్ళిన జ్ఞానేశ్వరి తెలియన ఈ పెంపుడు కుక్క మంగళవారం రావడము, మంగళవారం వచ్చిన తర్వాత ఇది వింతగా ప్రవర్తించడము, రౌద్రంగా ఉండడము, అలాగే దీని ప్రవర్తన ఏదో చెప్పాలి, జ్ఞానేశ్వరి కోసము ఏదో చెప్పాలి, తన ఆచూకి చెప్పాలనే తాపత్రయంతో కూడా ఉన్నప్పటికీ కూడా ఎటు చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని ప్రస్తుతము పోలీసులు అయితే బంధించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతము ఏదైతే పెంపుడు కుక్క సునకం ఉందో దీనికి పోలీసులు జీపీఎస్ పెట్టి దాని ద్వారాగా దీన్ని వదిలే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. త్వరలో దీనికి జీపీఎస్ పెట్టి జీపీఎస్ ద్వారాగా జ్ఞానేశ్వరి ఆచూకీని తెలుసుకునే ప్రయత్నాలు అయితే ముమ్మరం అయితే చేస్తున్నాయి. మరోపక్క మనం ఏదైతే ఈ తోట ఉందో తోట ప్రాంతంలో ఉన్నాము. ఇదే ఏరియాలో జ్ఞానేశ్వరి అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిన సీసీ ఫుటేజ్ను కూడా మనం చూసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 20 ఏళ్లగా ఇదే తోటలో జ్ఞానేశ్వరి తల్లిదండ్రుల ఎవరైతే తాత మామ ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండేవారు. వాళ్ళ ప్లేస్లోనే తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. అయితే వారు చెప్పడం ఏంటంటే జ్ఞానేశ్వరి ఎప్పుడు కూడా ఇలా తోటలకి ఎప్పుడు రాలేదు, ఎప్పుడు ఇంట్లోనే ఉండేది వాళ్ళ చెల్లిని ఆడిస్తూ. పైగా మరోటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పుడు కూడా క్రూర మృగాలు కానీ ఏవి జంతువులు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఎప్పుడూ లేదు. అలాగని చెప్పి ఎవరు కూడా ఇక్కడికి ఎప్పుడు వచ్చిన పరిస్థితి అయితే లేదు. అయితే ఇదే ప్రాంతంలో ఏడ్చుకొని వెళ్ళడము, తర్వాత తండ్రి దగ్గర సురక్షితంగా జ్ఞానేశ్వరి ఉందని తల్లి అనుకోవడము, తల్లి దగ్గరే సురక్షితంగా జ్ఞానేశ్వరి ఉందని తండ్రి అనుకోవడంతో ఈ మధ్యలో ఏదైతే జ్ఞానేశ్వరి మిస్ అవ్వడము, తర్వాత ఎవరో సమీపంలో తనని చూసినట్టుగా తను తీసుకొచ్చే ప్రయత్నంలో కుక్క తను అడ్డుకోవడము, దాంతో వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళడము, ఇవన్నీ కూడా జరిగాయి. గత 6 రోజులుగా దాదాపు 200 మంది పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అలాగే కుంబింగ్ ఆపరేషన్ కూడా ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం ఈ అడవినంతా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితితో ఉంది. మనం చూసినాం ఇదంతా కూడా అడవి ప్రాంతము, కొండ ప్రాంతము. ఈ లోపల కూడా పోలీసులు డే అండ్ నైట్ కూడా విస్తృతంగా అయితే ఇక్కడ అన్నీ కూడా గాలింపు చర్యలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా జ్ఞానేశ్వరి జాడైతే కనిపించడం లేదనే చెప్పాలి. పోలీసులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా ఒక సవాల్గా తీసుకొని జ్ఞానేశ్వరిని పట్టుకోవాలంటే జ్ఞానేశ్వరి 3 ఏళ్ల పాప, అంటే రీసెంట్గానే 3 years వచ్చింది. పాప ఆకలి కూడా ఉండలేదు, ప్రతి నిమిషం కూడా పాలు ఇవ్వాలి, పాలకి ఆకలికి ఉండలేదని చెప్పేసి తల్లి కూడా చెప్తూ రోధిస్తున్న పరిస్థితి ఉంది. జ్ఞానేశ్వరి ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి అంటే ఏదైనా జరగరాంది జరిగితే ఈ పాటికి తెలియాలి. లేదు అంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా, అంటే పండగల్లో ఏదో చిన్న గొడవ జరిగింది బయట వాళ్ళతో, ఒకవేళ ఎవరైనా కావాలని తన కూతుర్ని కిడ్నాప్ చేశారా అనే కోణంలో కూడా తల్లి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పోలీసులు ఏదైతే సునకం ఉందో దానికి జీపీఎస్ని అమర్చి అడవిలో వదిలే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూస్తున్నదంతా కూడా దట్టమైన ప్రాంతము. ఈ ప్రాంతంలో లోపలికి వెళ్తే ఏ ప్లేస్లోకి వెళ్తే మళ్ళీ ఆ ప్లేస్లోకి రావడం కూడా చాలా కష్టము. అటువంటి సిచ్యువేషన్లో జ్ఞానేశ్వరి ఏడ్చుకుంటూ ఈ ప్రాంతంలో ఏ మూలకి వెళ్ళింది, ఎక్కడుంది అనే కోణంలో కూడా పోలీసులు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వెతుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా జ్ఞానేశ్వరి ఆచూకి తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. ఇటు పెద్దాపురం, జగ్గంపేట, తునితో పాటు సీఎల్ని కూడా ఇక్కడ డ్యూటీ కూడా వేశారు. వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు రోదన అయితే వర్ణనాతీతమని చెప్పాలి. ఆ చిన్నారి క్షేమంగా ఇంటికి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. ఇది తాజా పరిస్థితి.